హలో నమస్తే ఎట్లున్నారు అందరూ నేను మీ సిరిపురం స్వాతి అలియాస్ స్వాతి 65 ఏంది సీన్ రావాల్సింది నేను వచ్చినా అనుకుంటాను ఏంది కొంపదీసి నేను బిగ్ బాస్ అప్డేట్లు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడానికి వచ్చిన అనుకుంటారా కాదు మా లైఫ్ అప్డేట్ చెప్పడానికి నేను వచ్చిన మా కష్టాలను చూసిళ్ళు మా బాధల్ని చూసిళ్ళు మా సంతోషాలను చూసిళ్ళు మా ఆనందాన్ని చూసిళ్ళు మా సీన్ చెయ్యిరిగినప్పుడు మా ఛానల్ పోయినప్పుడు మా కొత్త ఛానల్ పెట్టిన తర్వాత దానిలో పైసలు పోయినప్పుడు మాకన్నా ఎక్కువ బాధపడిళ్ళు మీరు మా ప్రతి ప్రాబ్లమ్ని మీరు ఒక ఎమోషన్గా ఫీల్ అయ్యిళ్ళు నేను కడుపుతో ఉన్నప్పుడు మంచి డెలివరీ కావాలని కోరుకున్నారు చిన్నోడు పుట్టిన తర్వాత మస్తు సంతోషపడ్డారు సీను ఊకంటాడు సబ్స్క్రైబర్స్ని సబ్కా రైజర్స్ అని సబ్కా రైజర్స్ అవుతారో కాదో నాకు తెలియదు కానీ మాకు మాత్రం మీరే రైజర్స్ మీరు ఉన్నారన్న ధైర్యంతో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇట్లానే ఉంటుందని మా లైఫ్లో ఇంకో అడుగు ముందటికేస్తున్నాము అదే స్వాతి పికిల్స్ ఈ స్వాతి పికిల్స్లో వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి నాన్ వెజ్లో చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ప్రాన్స్ అట్లనే వెజ్ పికిల్స్లో మష్రూమ్ పికిల్ ఉంటుంది మిగతా పికిల్స్ కూడా యాడ్ చేస్తాం ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి నేను వంట బాగా చేస్తానని మా ఇంట్లో అందరూ అంటారు మా ఇంట్లోనే కాదు మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి నేను ఎట్లా వంట చేస్తానో నా పికిల్స్ ఎలా ఉన్నాయో మరి ఆర్డర్ చేసుడు ఎట్లా అనుకుంటా చాలా సింపుల్ ఇన్ని చెప్తున్నావు కదా స్వాతి అసలు స్వాతి పికిల్స్ లోనే పికిల్స్ ఎందుకు కొనుక్కోవాలి ఎందుకంటే మా పికిల్స్లో ఫ్లేవర్స్ ఉండవు ప్రిజర్వేటివ్స్ ఉండవు కెమికల్స్ ఉండవు కలర్స్ ఉండవు ఇవేం ఉండవు కాబట్టి మీరు మంచిగుంటేనే మేము మంచిగుంటాం కాబట్టి స్వాతి పికిల్స్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి ఏం లేదు చాలా సింపుల్ పైన కనిపిస్తాను చూసిన www.swatipikils.com దీంట్లో అయినా ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే కింద కనబడతాను చూసి ఇలా వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ చేసి అయినా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అవును అందులో కొన్ని ఉన్నాయి కదా మీ సైట్లో కొన్ని ఉన్నా కానీ మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాంట్లో మెసేజ్ చేసేయాలంటే మేము చేసి పెడతాం అంటే సైట్లో లేని కూడా చేసి పెడతారా సైట్లో లేని కూడా చేసి పెడతాం కానీ మీ పికిల్స్ వాళ్ళంతా సంవత్సరాలు రెడీ చేసి పెట్టుకొని అదే పంపుతారట కదా మీ ఆర్డర్ వచ్చిన తర్వాతనే మా తయారు చేసుడు స్టార్ట్ అవుతుంది అడ్డమైన తిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి మన పికిల్స్ని ఆర్డర్ చేసుకొని ఆరామ్సే తినండి స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి నేను వచ్చేసా నేను మా లైఫ్ అప్డేట్ చెప్పనీకి రాలేదు బిగ్ బాస్ అప్డేట్లు చెప్పనీకే వచ్చిన కాకపోతే స్వాతి ఒక 2 ముచ్చట్లు మర్చిపోయింది అవి చెప్తా ఒకటి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా ఎస్ ఉన్నాయి అవి ఏందో చెప్తా రెండోది ఎందుకు స్వాతి పికిల్సే బెస్ట్ అంటే వేరే పికిల్స్ వేస్ట్ అని కాదు మా పికిల్స్ ఎందుకు బెస్ట్ ఎందుకు ఆర్డర్ చేసుకోవాలనేది ఒకటి చెప్తా ఇంకా 2 ముచ్చట్లు చెప్తా అండ్ బిగ్ బాస్ అప్డేట్లు కొన్ని ఉన్నాయి అవి దన చెప్పేస్తా ఫస్ట్ థింగ్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటి 65 రూపాయల ఆఫర్ ఉంది సీను 65 కాబట్టి సీను 65 అనే కూపన్ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే ఒకవేళ మీ కార్ట్ వాల్యూ అంటే మీరు కొనేటిది ఒక 1000 రూపాయల విలువ గల సామాన్ అయితే సీను 65 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 65 రూపాయల తగ్గింపు భారీ డిస్కౌంట్ అండ్ 1 కేజీ పైన మీరు ఆర్డర్ చేస్తే పికిల్స్ ఏ పికిల్ అన్నా కానీ 1 కిలో పైన ఆర్డర్ చేస్తే అంటే ఒకటే కిలో ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు గది పావు కిలో అట్లా కిలో ఆర్డర్ చేస్తే పికిల్స్ మీద కిలో మీద ఎంత ఆర్డర్ చేసినా కానీ కిలో ఆర్డర్ చేసినా కానీ షిప్పింగ్ ఫ్రీ డిస్కౌంట్ ఇంకా మూడవది 500 రూపాయలు మాత్రమే ఒకవేళ 500 రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే 500కి స్వాతి 30 అని మీరు కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే జస్ట్ SWATHI స్వాతి 30 అని ఎంటర్ చేస్తే కనుక మీకు 30 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అన్నట్టు ఇది మనం పెట్టిన ఆఫర్స్ అనే ఒక పేజ్ కూడా ఉంది అందులో మీరు వెబ్సైట్లో చూడవచ్చు అందులో మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి ఆఫర్లు పెడుతున్నామో అందులో చెక్ చేసుకోవచ్చు చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్డరింగ్ ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి వాటి ప్రిపరేషన్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం మా మెయిన్ మోటో ఏంటంటే ఎందుకు స్వాతి పికిల్స్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలానే అని కాదు కానీ ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఒకటి మీ ఆర్డర్ మేము రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది 2 మా దాంట్లో ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడము ప్యూర్గా పచ్చళ్ళు మన ఇంట్లల్లో అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు పెద్దమ్మలు అమ్మలు వీళ్ళు ఎట్లా తయారు చేసారో గదే పద్ధతిని తయారు చేస్తాను తప్ప గిన్నెల ప్రిజర్వేటివ్ అసలు పచ్చళ్ళలో ప్రిజర్వేటివ్ అవసరం లేదు కానీ ఈ కంపెనీల వాళ్ళు యాడ్ చేస్తున్నారు అవి మేమేం యాడ్ చేయం అండ్ ఎర్రగా కనిపించడానికి కలర్ యాడ్ చేస్తున్నారు మాకు ఎర్రగా లేదు కర్రీగైనా మంచిదే కానీ మేము కలర్ యాడ్ చేయం ఫ్లేవర్ యాడ్ చేయము ఏవి యాడ్ చేయం బై ఎటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ అందులో కలపము ప్యూర్లీ హోమ్ మేడ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే తయారు చేస్తాం అండ్ ఇప్పుడు నాన్ వెజ్ స్పెషల్సే ఉన్నాయి ఫ్యూచర్లో వెజ్ స్పెషల్స్ వస్తాయి ఎండాకాలం నుంచి వెళ్ళి వెజ్ స్పెషల్స్ స్టార్ట్ అయితే అప్పటిదాకా ఎక్కువ నాన్ వెజ్ మీద ఫోకస్ చేస్తున్నాం మనం ముందుగా నాన్ వెజ్లో గట్టి పేరు తెచ్చుకున్నాక వెజ్లోకి దుంకుదాం అండ్ స్వీట్స్ అండ్ పౌడర్స్ పేస్ట్లు కూడా త్వరలో ఒకటెనుకొకటి యాడ్ అవుతాయి చలో ఇక మనం బిగ్ బాస్ అప్డేట్లు చూద్దాం బై ఫస్ట్ ఏం చెప్పాలంటే బిగ్ బాస్ అప్డేట్లల్లో
ఆల్రెడీ ఏవీ షూటింగ్స్ ఎవరు అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఎవరు, సాంగ్తో ఎంట్రీ ఇచ్చేది ఎవరు, ఇటువంటివన్నీ ఆల్రెడీ ఒక స్కెచ్ చేసి ఒక లైన్ వేసి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏవి షూటింగ్లు చేయాలనో ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతవరకు కంటెస్టెంట్లకు పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్స్ మెయిల్స్ రాలే. కొంతమందికి మాత్రమే మెయిల్స్ వచ్చినాయి, మిగతా ఎవరికి మెయిల్స్ రాలే. మెయిల్ వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా ఎవరంటే మన ఆర్టిస్టు యాక్టర్ సనా గారు ఉన్నారా, సనా గారికి మెయిల్ వచ్చింది. అండ్ తేజస్విని గౌడ గురించి ఒక అద్భుతమైన అప్డేట్ చెప్తా. తేజస్విని గౌడ గారు వస్తున్నారా, రావట్లేదా, వస్తే ఆల్రెడీ సైన్ పెట్టిరు అన్న ఇన్ఫర్మేషన్ నేనే చెప్పినా కదా, మరి ఆ ముచ్చట ఏంది, కథ ఏంది, కార్ఖాన్ అని చెప్తా. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సనా గారిది ఏబీ షూటింగ్ ఉండబోతుంది. 25 తారీఖు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది ఆమె ఏబీ షూటింగ్. 27 లోపు అంటే 2 రోజులలో ఏబీ షూటింగ్ కంప్లీట్ చేస్తారు. 20 తర్వాత ఏబీ షూటింగ్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందులో సనా గారిది 25, 26, 27 ఆ 3 తారీఖులలో ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా మన మ్యాక్సిమస్ మెరిడియస్ వల్ల చిన్న నేను ఒక విషయం తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు, లాస్ట్లో దాని గురించి కూడా ఒక లైన్ రాసి పెట్టుకున్నా, చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనా గారి ఏవి షూటింగు ఉండబోతుంది. అండ్ సనా గారు ఏవితో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె డ్యాన్స్ చేసి పెద్ద ఆమె కాబట్టి డ్యాన్స్ తోటి రాదు. అండ్ మీకు వాళ్ళ కోడలు మీకు ఐడియా ఉండొచ్చు, యాంకర్ సమీరా మీకు ఐడియా ఉండొచ్చు, పాత యాంకర్ అండ్ ఆర్టిస్ట్. తన యూట్యూబ్లో కూడా తన ఛానల్ చాలా పాపులరు. అండ్ కిడ్స్ తోటి అంటే బాబుతోటి చాలా బాగా వీడియోస్ చేసేది. మా మిస్సెస్ కూడా బాగా, సాతి కూడా మంచిగా చూసేది వీడియోలు. ఆమె తర్వాత ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్ అన్నట్టు, ఇప్పుడు సనా గారు వస్తున్నారు కాబట్టి. అండ్ రెండోది యాదమరాజు ఒక క్యూట్ ఏవి అంటే మనకి ప్రతిసారి అవినాష్ టైంలో ఒక ఫన్నీ కమెడియన్ అనే దాంట్లో ఒక జోకర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఆ జోకర్ ఎమోషన్స్ ఏంది అన్నట్టు ఒక వీడియో చేసినట్టే, పోయినసారి తేజతోటి ఒక ఫన్నీ ఏవి చేసినట్టే యాదమరాజుతోటి ఒక ఫన్నీ ఏవి చేయబోతున్నారు. అండ్ యాదమరాజు గుడ్ డాన్సర్, సో యాదమరాజుతో డాన్స్ కూడా చేయించబోతున్నారు. అంటే గుడ్ డాన్సర్ అంటే వెరీ వండర్ఫుల్ డాన్సర్ కాదు కానీ మంచి డాన్సర్. సో యాదమరాజుతో డాన్స్ కూడా ఉండబోతుంది. 2 అటు ఏవి ఇటు డాన్స్ 2 కలిపి కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అంజలి గారు అద్భుతమైన డాన్సర్ అండ్ ఒక షోకి విన్నర్ కూడా కదా, ఆమె ఖచ్చితంగా బాగా చేస్తుందన్న నమ్మకం. సో అంజలి పవన్ గారు డాన్సు ప్లస్ ఏవి రెండింటితో కలిపి రాబోతున్నారు. యాదమరాజు డాన్స్ అండ్ ఏవి. అండ్ ఓన్లీ డాన్స్తో రీతు చౌదరి రాబోతుంది. రీతు చౌదరి మంచి డాన్సర్, మంచి ఈ మధ్యకాలంలో అదేం షో అది దావత్ అనే షోతో బాగా ఫేమస్ అయింది. అండ్ అంతకంటే ముందు జబర్దస్త్ చేసింది, అంతకంటే ముందు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీగా కూడా అందరికీ తెలుసు. సో రీతు చౌదరి కొంత కాంట్రవర్సీలు, కొంత డబల్ మీనింగ్లు, అన్ని రకాలుగా మిక్సర్ పొట్లం. సో రీతు చౌదరి రాబోతున్నది, విత్ డాన్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. అండ్ సౌమ్య రావు కూడా డాన్స్ తోటే రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. సౌమ్య రావు అంటే ఎవరోది కాదు, మన జబర్దస్త్కి కొన్ని రోజులు యాంకర్గా చేసింది. మేము ఉన్నప్పుడు కాదు, మేము బయటకు వచ్చేసిన తర్వాత అనసూయ గారు బంద్ చేసారు కదా, ఆ తర్వాత ఓన్లీ రష్మియే 2 షోలకు చేస్తున్న టైంలో సౌమ్య రావు అనే ఆవిడ ఒక షోకి చేసింది. అండ్ ఆ తర్వాత సిరి వచ్చింది, అంటే సౌమ్యరావు ప్లేస్లో సిరి వచ్చింది. సో తను కూడా అంటే సౌమ్యరావు గారు జబర్దస్త్ యాంకర్ అండ్ అంతకంటే ముందు కూడా ఆర్టిస్ట్ కమ్ యాంకర్ అండ్ ఆవిడ కన్నడ ఆర్టిస్ట్ లాగా అంటే టీవీ ఆర్టిస్ట్. సో ఓవరాల్గా అయితే సౌమ్యరావు గారు డ్యాన్స్ తోటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2, 3 యష్మి గౌడ అంటే తను కూడా సీరియల్ ఆర్టిస్ట్ అండ్ ఇదేంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో చేస్తున్నారు. సో యష్మి గౌడ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ హారిక గారు. హారిక అంటే మీకు ఐడియా ఉంది కదా, ఏక్నాథ్ హరి అంటారు, ఏక్నాథ్ హారిక. సో హారిక కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈసారి చాలామంది కంటెస్టెంట్లు ఆడ షో చేసుకొని ఈడ షోకి వచ్చుడు అన్నట్టు, అంతకంటే ముందు కూడా నీతోనే డాన్స్ తోటి ఇటు వచ్చినట్టుగా ఈసారి అయితే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షో అక్కడ కంప్లీట్ చేసుకుని అది అయిపోగానే అయిపోయింది ఈడ అయిపోయింది అక్కడ డ్యూటీ అక్కడ పడ్డది పారి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడికి డ్యూటీ షిఫ్ట్ చేసుకున్నట్టే ఉంది. స్టార్ మా బ్యాచ్ అన్నట్టుగా మళ్ళీ తయారవుతుంది ఇదంతా. అక్కడ ఆ షో కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఈ షోకి ఎంట్రీ అవుతున్నట్టుగా ఉన్నారు వీళ్ళంతా. అండ్ నెక్స్ట్ 1 సెకండ్ సింగర్ సాకేత్ 99.9% సింగర్ సాకేతే రాబోతున్నాడు సింగర్ కేటగిరీలో. వేరే ఎవరన్నా వస్తే కనుక ఖచ్చితంగా చెప్తా. సింగర్ సాకేత్ గారు వచ్చేసి మన
ఒక సాంగ్ పాడుతూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అఫ్కోర్స్ సింగర్స్ అంతా అట్నే ఎంట్రీ ఇస్తారు, మళ్ళీ స్పెసిఫిక్గా సింగర్ సాకేత్ గారే అట్లా ఎంట్రీ ఇస్తారని కాదు, కానీ ఏ సింగర్ అయినా ఆ కైండ్ ఆఫ్ ఎంట్రీ తోటే వస్తారు, ఒక పాట పాడుతూ ఎంట్రీ ఇస్తారు. సో అట్లనే సింగర్ సాకేత్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ మాత్రం నాకు లేదు. అండ్ నెక్స్ట్ ఇక కొంతమంది కన్ఫర్మేషన్ రాని కంటెస్టెంట్లు వాళ్ళు వస్తారా రారా, ఇంకా మనకి బయట వాళ్ళు ఇంకా కొంత బజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ ఇంకా 100% కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో వాళ్ళకు కూడా 100% కన్ఫర్మేషన్ రాలేదు, మనకు కూడా 100% కన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళు రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు, రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనం మాట్లాడుకుందాం. ఒకటి సాయి కిరణ్ గారు, సీరియల్ ఆర్టిస్టు కమ్ సినిమా ఆర్టిస్టు, ఒకప్పటి హీరో ప్లస్ సెకండ్ హీరో, ఫస్ట్ హీరో, రకరకాలుగా చేసారు, మంచి మంచి సినిమాలు చేసారు సాయి కిరణ్ గారు. ఆయన రాకపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యువ సామ్రాట్ అన్న వచ్చేది ఉండే కానీ మరి అది క్యాన్సిల్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈసారి కూడా లేదు అనేది. సో ఈసారి కూడా లేడు, మరి ఉంటే నెక్స్ట్ టైం ఉంటాడేమో తెలియదు, చెప్పలేము. అప్పుడు కూడా బజ్ ఉంటే ఉంటాడు. ఈసారి అంటే మనకి ఇదేంటి మన హర్ష సాయితో బజ్ అయితే గట్టిగానే ఉన్నది, వస్తాడేమో అనుకున్నా. 90% కన్ఫర్మేషన్ వచ్చినట్టే వచ్చి పూర్తిగా అయితే కన్ఫర్మేషన్ రాలేదు. ఇంకెందుకు మాట్లాడుకోవాలి, రాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా జరుగుతుంది, బయట ఏవో సంథింగ్ ఇష్యూస్ నడుస్తున్నాయట, అందువల్ల రావడానికి ఛాన్స్ లేకుండా పోయింది అనేది కూడా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తేజస్విని గౌడ మాట్లాడుకుందాం. తేజస్విని గౌడ గారు సంతకం చేసేదాకా పోయి కూడా సంతకం చేయలేదు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాజ్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ అని కొంతమంది చెప్తున్నారు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొంతమంది పేమెంట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా రెమ్యునరేషన్ అడిగారు, కాకపోతే అక్కడ వాళ్ళకి సెట్ కాలేదు రెమ్యునరేషన్ అనేది ఒక పాయింట్. అండ్ ఈసారి వద్దులే, నెక్స్ట్ సారి తెద్దాం, ఎందుకంటే మొన్న అమర్కి కొంత నెగిటివిటీ కూడా బాగా వచ్చింది కదా. అఫ్కోర్స్ అమర్కుండే ఫ్యాన్స్ అమర్కే ఉన్నారు, కానీ కొంత నెగిటివిటీ అయితే బిగ్ బాస్ ఆడియన్స్ నెగిటివిటీ ఎక్కువగా సంపాదించుకున్నాడు. శోభశెట్టి అయినా అమర్దీప్ అయినా నెగిటివిటీ ఎక్కువ మూట కట్టుకున్నారు కాబట్టి, ప్రియాంకకు ఒక ఎడ్జ్ ఉంది కానీ వీళ్ళిద్దరికి లేకుండా పోయింది కాబట్టి. సో తేజస్విని గౌడ గారు ఈసారి వచ్చే ఛాన్స్ క్వశ్చన్ మార్క్. దానికి 2 కారణాలు ఆల్రెడీ చెప్పేసిన. ఇక విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కాంబో ఆఫర్ లెక్క వస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. లేదు విష్ణుప్రియ ఏమో నేను రావట్లేదు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. మరి టోటల్గా ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ అండ్ అమృత ప్రణయ్ రావట్లేదు, తనే సొంతంగా నేను రాను అని చెప్పి డెసిషన్ చెప్పింది. అండ్ నెక్స్ట్ బంచిక్ బబ్లు కూడా క్యాన్సిల్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వేణుస్వామి పేరు ఎందుకు సడన్గా వినిపించిందో నాకు అర్థం కావట్లే అసలు. అంటే వేణుస్వామి గారు పేరు వినవడానికి కారణం ఏంటంటే మన TV5 మూర్తి గారు ఏం చేశారంటే, ఈయన యూట్యూబర్స్ని ఒక 10 మందిని పెట్టుకొని ఆయన ఒక మీటింగ్ పెట్టిండు, బిగ్ బాస్కి పోతున్నాను నేను, మంచి బజ్ క్రియేట్ కావాలని చెప్పి నాగార్జున గారి మీద సేటైర్ లేచిండు, అదంతా బజ్ క్రియేట్ కావాలని చూసిండు. ఒక బజ్ క్రియేట్ అయితే బిగ్ బాస్కి పోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసిండు. అందుకని చెప్పి నాగ చైతన్య, శోభిత, ధూళిపాల వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన దాని మీద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ జాతకం చెప్పిన అని చెప్పి వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పి చెప్పిండు అని చెప్పి TV5 మూర్తి గారు హైలైట్ చేశారు. అప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఆయన 10 మంది యూట్యూబర్లను పెట్టుకుంటే బజ్ క్రియేట్ కాలే, ఎందుకంటే నిజంగా బజ్ క్రియేట్ అయితే నిజంగా ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేసి బిగ్ బాస్ రివ్యూవర్లు ఎవరెవరు చెప్పేది. వేణుస్వామి గారి పేరు ఎవరూ చెప్పలేరు, కానీ ఆ పేరు TV5 మూర్తి గారు చెప్పడం వల్లే ఇప్పుడు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఈటీవీ ప్రభాకర్ గారు ఈసారి కూడా డౌట్ అంట, మరి ఏమో ఆయన వస్తారు అని చెప్పి నాకు గట్టి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇప్పటికీ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. నెక్స్ట్ ఇక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ యష్మి గౌడ అండ్ సౌమ్య అండ్ హారిక అండ్ సనా గారు, రీతు చౌదరి, యాదమ్ రాజు, సింగర్ సాకేత్ అండ్ జబర్దస్త్ నుంచి ఇంకా పవిత్ర వస్తుంది అని అంటున్నారు. కానీ ఎందుకంటే ఆల్రెడీ సౌమ్యాన్ని తీసుకున్నారు కాబట్టి సౌమ్య గారు అండ్ యాదమ్ రాజు గారు వీళ్ళంతా కూడా జబర్దస్త్ కిందకే వస్తుంది కాబట్టి పవిత్ర కూడా మళ్ళీ జబర్దస్త్ కంటెస్టెంట్గానే ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంతమంది జబర్దస్త్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వడం అనేది లైక్ స్టార్ మా బ్యాచ్ లెక్క ఇది జబర్దస్త్ బ్యాచ్ అయిపోద్దేమో అని నాకు అనిపించింది. మీకు అనిపించింది? ఇంద్రనీల్ గారు మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ అనిల్ గీలా పేరు మళ్ళీ నవాడుతుంది. అబ్బా అనిల్ గీలా కన్ఫర్మేషన్ మెయిల్ పోయిందని నాకు ఇన్ఫర్మేషన్ రాలే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు కనుక్కుంటా. అండ్ నెక్స్ట్ రవితేజ అనే పేరు వినబడుతుంది. మోడల్ రవితేజ వస్తున్నాడు అని, కానీ వచ్చేది మోడల్ రవితేజ కాదు, అమర్దీప్ ఫ్రెండ్ రవితేజ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అమర్దీప్ ఫ్రెండ్ రవితేజ అంటే మీకు తెలుసు కదా, షార్ట్ ఫిలిమ్స్లో ఉంటాడు అండ్ సినిమాల్లో కూడా చేసిండు.
ఏది మన ఈ మధ్య కాలంలో కొంచెం సైడ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ రోల్స్ ఉంటాయి కదా, అవి చేస్తున్నాడు. అండ్ వెబ్ సిరీస్లో కూడా మంచి ఫేమస్. నెక్స్ట్ సెల్వరాజ్, ఈ పేరు వినబడుతుంది, అది ప్రతి సీజన్ వినబడుతున్న పేరే, చెప్పలేము. ఆదిత్య ఓం గారిది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, ఆయన కన్ఫర్మేషన్ ఇయ్యలేదు అనేది ఒక చిన్న రూమర్ వస్తుంది. మరి ఆయన ఇయ్యలేదా, మరి వీళ్ళు ఇయ్యలేదా? ఎందుకంటే అంకిత గారు కూడా అప్రోచ్ అయ్యారు. అంకిత గారిని కూడా అప్రోచ్ అయ్యారంటే లాహిరి సినిమాలో హీరోయిన్, సింహాద్రి సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా అంకిత గారు, అంకిత గారిని అప్రోచ్ అయ్యారు, కరెక్టే. అంకిత గారు కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యారు, కానీ మధ్యలో కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఏం రాలే. అండ్ ఆదిత్య ఓం గారి సిచ్యువేషన్ ఏంటంటే ఆయన విల్లింగ్గానే ఉండే స్టార్టింగ్ అంతా, మరి ఇప్పుడు విల్లింగ్గా లేడు, ఆయన ఇష్టపడతలేడు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఇంకొక పేరు మా కిరాక్ ఆర్పి అన్న, ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఉంటే మంచిగా ఉంటుంది, ఉండాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ ఈ పేరు, ఆయన పేరు రోహన్ అబు, సయ్యద్ రోహన్ అబు మోడల్. ఆయన వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మ్యాక్సిమం ఆయన వస్తాడు, ఎందుకంటే మనకి యావర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరే, యావర్ లాంటి ఒక పర్సన్ కావాలి కాబట్టి సయ్యద్ రోహన్ అబుని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ప్రతిసారి ఆలీ రజా లాగా, షోయిల్ లాగా ఆ టైప్లో ఒకరిని తీసుకుంటారు, అంటే కొంత పర్సనాలిటీ, కొంత యాంగర్ అన్నీ ఉన్న పర్సన్ని తీసుకుంటారు. సో సయ్యద్ రోహన్ అబు బాగా సూట్ అవుతాడని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, అండ్ ఆయన తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ బీబీ టీం మారిందా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. బీబీ టీం మారిందా కాదు, యాక్చువల్లీ ఆగింది. ఆ టైంలో బీబీ టీం ఆగిపోయింది. అంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంప్లాయీస్ అంతా ప్రయత్నం చేస్తారు, కానీ ఈ బీబీ టీం ఎప్పుడైనా 3 నెలలు 4 నెలల ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఇస్తుంది. అంటే ఈ ఆగస్టు 20, 22, 25 తారీఖులలో ఎంప్లాయీస్ని తీసుకుంటారు. అప్పటి నుంచి సెటప్లు స్టార్ట్ అయిపోతాయి. అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళకి సీజన్ ఎండ్ అయ్యేంత వరకు, ఆ తర్వాత ఒక 10 రోజులు లేదంటే 15 రోజులకి కలిపి పేమెంట్స్ వస్తాయి. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ 4 నెలల సంబరం ఓకే, 4 నెలల తర్వాత మిగతా 8 నెలలు ఎట్లా గడవాలి, వాళ్ళకి వేరే ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆ టైంలో చాలామంది మానేస్తారు. అదే టైప్లో ఈసారి కూడా మానేసిరు. అండ్ కొంతమందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ఎండమాల్ షైన్ ఇండియాకి సంబంధించిన సొంత స్టూడియో ఒకటి కడతాము అనే ఇన్ఫర్మేషన్ ఉండే. సో సొంత స్టూడియో కట్టడం స్టార్ట్ కాలేదు. రెండోది ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ చేయలేదు. దాంతో చాలామంది మేము ఇక రాము అని చెప్పి రిజైన్ చేసినట్టుగా చేసిరు, వీళ్ళ తరపున చేసిరు. సరే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిరు, ఓకే రైట్ ఇంకా రాకుర్రి అన్నారు, కొత్త వాళ్ళని చూసుకుంటాం అన్నారు. కానీ షో స్టార్ట్ అయ్యే 2 నెలల ముందు నుంచే ఈ టైంలో షో స్టార్ట్ అవుతుంది, మీరు ఒకవేళ విల్లింగ్ ఉంటే కనుక రావచ్చు అని చెప్పి వాళ్ళు మెయిల్స్ చేసిర్రు, మెసేజ్ చేసేటోళ్ళు మెసేజ్ చేసారు. ఓకే, ఇదే సబ్జెక్ట్లో మనకి సడన్గా మనకి కావాల్సిన వాళ్ళు లేకుండా పోవడము, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడం, ఆ తర్వాత మళ్ళీ ఏ గూటి పక్షి ఆ గూట్లో చేరినట్టుగా ఇప్పుడు ఈవెంట్లు చేసుకునేటోడు ఏమి చేసినా ఈవెంట్లు మర్చిపోడు అన్నట్టే. డాక్టర్ చదువుకున్నోడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ వాడి ప్రాక్టీస్ని వదిలేయనట్టే. అంటే ఒక పర్టికులర్ విద్య వచ్చిన వాడు ఆ విద్య ఏ ప్రొఫెషన్లో వాడు పోయినా మళ్ళీ ఈ విద్యకు వచ్చినట్టే. బిగ్ బాస్కి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా వాళ్ళు ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా ఈ 4 నెలల్లో వీళ్ళు ఇచ్చే ఎండమాల్ షైన్ ఇండియా ఇచ్చే జీతాలు కానీ గట్టిగా ఉంటాయి. అండ్ వాళ్ళ వర్క్ షెడ్యూల్ కూడా బాగుంటుంది. ఒక పర్సన్ 24 గంటలు చేసుకొని నెక్స్ట్ డే చేయకుండా ఆ నెక్స్ట్ డే చేయాలన్నట్టు, ఆ టైప్లో ఉంటుంది. 24 అవర్స్ ఉండాలి, 24 అవర్స్ అంతా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత 24 గంటల గ్యాప్, మళ్ళీ 24 గంటలు, అంటే ఒక నెలలో 15 రోజులు వర్క్ చేయాలి, 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇట్లాంటి ఫీచర్ ఉండి అండ్ గట్టి శాలరీ ఉంటే నువ్వు ఎందుకు చేస్తా అంటావు కదా. సో అదే పద్ధతిన మళ్ళీ ఆఫర్ లెటర్ రాగానే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు అనగానే అరే రే రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు అన్నట్టుగా వాళ్ళందరూ మళ్ళీ వచ్చి వాలిరు అన్నట్టు. ఏ గూటి పక్షి మళ్ళీ ఆ గూటికి వచ్చింది. సో మళ్ళీ అందరూ వచ్చేసారు అన్నట్టు. ఎవరికి ఉండే పక్షులు వాళ్ళకు వచ్చాయి, ఎవరికి ఉండే కాకులు వాళ్ళకు వచ్చాయి, ఎవరికి ఉండే సమాచారవేత్తలు వాళ్ళకు వచ్చారన్నట్టుగా. ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అన్నట్టుగా ఉన్నది. మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ ఆల్సో దేర్. సో ఆ టైప్లో బిగ్ బాస్ టీం మారిందంటే మారినట్టే మారి మళ్ళీ పాతవారే వచ్చి చేరారు. మేనేజ్మెంట్ ఏం మారదు కదా, కింద ఎంప్లాయీసే కదా. ఏదన్నా మారినా కానీ 10 మంది ఎంప్లాయీ మారిరు అనుకుందాం, మొత్తం 300 మందిలో 50 మంది మారినా కానీ పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదులే, చిన్న చిన్నగా.
ఇది ఎట్లా క్రియేట్ అయింది అసలు మారిర్రా అని అంటే, మన మ్యాక్సిమస్ లేడు అన్న సంగతి నేను కొంతమందితో షేర్ చేసుకున్నా. ఈసారి మ్యాక్సిమస్ లేడు ఎట్లరా నాయన అని అనగానే అది దావానంలా వ్యాపించింది. అది వ్యాపించి బిగ్ బాస్ టీమే మారిపోయింది అని నాకు అడిగిపోయింది. అండ్ నెక్స్ట్ బజ్ హోస్ట్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇంతవరకు బజ్ హోస్ట్ని ఫైనల్ చేయలేదు, ఎందుకంటే శివాజీ అన్న ఇంకా ఏం చెప్పలేదు. అండ్ శోభా శెట్టి గారితో వర్కౌట్ కాదు. అండ్ అర్జున్ తోటి వర్కౌట్ అవుతుందా అంటే లుకింగ్ పరంగా బాగానే ఉంటుంది, కానీ అర్జున్ చాలా స్పాంటేనియస్గా కౌంటర్ చేయలేడు, అడగలేడు, మాట్లాడలేడు. కాబట్టి అర్జున్ చెప్పలేము. అండ్ అమర్ ఫన్నీగా వెళ్ళిపోద్దేమో, సీరియస్ క్వశ్చన్స్ అడగలేడేమో. అంటే ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా అడగాలి, ఒకటి కాంట్రవర్షియల్గా అడగాలి, ఒకటి క్యాజువల్గా అడగాలి. లైక్ అంటే యాంకర్ శివ అయితే కంప్లీట్గా కాంట్రవర్సీగా అడిగిండు. మొన్న గీతు రాయలు కూడా 2 బ్యాలెన్స్ కొంచెం చేసింది, హరియానా గ్లోరీ కూడా కొంత బ్యాలెన్స్ చేసింది. అఫ్కోర్స్ ఇప్పటి వరకు ఎందుకో తనీష్ చేసిన ఇంటర్వ్యూ చేస్తే నాకు మంచిగా అనిపిస్తాయి అబ్బా, ఏమని అనుకోరి. అండ్ రాహుల్ సిప్లిగంజ్ చేసినవి కూడా బాగుంటాయి, తనీష్ గారు చేసిన ఇంటర్వ్యూస్ కూడా మంచిగా ఉంటాయి. సో నాకు ఆ తర్వాత ఎందుకో కొంచెం అంతగా అనిపించలే. నెక్స్ట్ ఈ సీజన్లో గ్రాండ్ లాంచ్ 2.0 అనేది ఉంటుంది అని చెప్పి ఒకటి వచ్చింది. గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుందా, అది పోయినసారి కాన్సెప్టు. సో ఈసారి మళ్ళీ అప్లికేబుల్ అవుతుందా అనేది నేను చెప్పలేను, కానీ పోయినసారి వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి ట్రై చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఏదది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు కొంత కిక్ వస్తుంది, కానీ పోయినసారి 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెట్టగానే చాలా భారీ కిక్ వచ్చి సీజన్కి ఒక ఊపు వచ్చింది. అట్లాంటప్పుడు ఆ సీజన్కి ఊపు తెప్పించే సబ్జెక్టు ఎంబటే ఇప్పుడు 2 సార్లు పెడతారంటే పెడతారు, 2-3 సార్లు పెట్టగానే అది బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఆ తర్వాత వాడకపోవచ్చు. ఎంబటే వాడుకుంటే కూడా కిక్ వస్తుంది కదా, మళ్ళీ ఒక బూస్ట్ వస్తుంది కదా, లోపల ఉన్న వాళ్ళు కూడా ఆగంగత్తర అవుతుంది కదా. అండ్ 16 వారాలు ఉంటాయి, 15 వారాలు కాదు 16 వారాలు ఉంటాయని చెప్పి వస్తాను. ఇది ఎట్లుంటుంది అంటే ఈ 16 వారాలు అనే ముచ్చట ఎవరైనా అప్డేట్ చెప్తే కనుక ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం కాదు, ఇక్కడ మనవడి పేరు ఇంకేదో లింగం అని బోడి లింగం అని పెట్టినట్టుగా ముచ్చట. మ్యాటర్ ఏంటంటే సీజన్ స్టార్ట్ అయ్యి హిట్ అయ్యి బాగా నడుతా అంటే అప్పుడు ఏమన్నా ఎక్స్టెన్షన్ అనేది ప్లాన్ చేస్తారు. సీజనే స్టార్ట్ కాలేదు, హిట్టే కాలేదు, అది మంచిగా ఉంటుందో తెలియదు. ఇప్పుడే 16 వీక్స్ 17 వీక్స్ ఉంటాయి అనేది అంతా కూడా ముచ్చట గాలి ముచ్చట ఇది. ఎందుకంటే ఎప్పుడైనా హిందీలో కూడా ఎట్లా నడుస్తుంది అంటే సీజన్ మంచిగా నడుతుంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వేరు, సీజన్ మంచిగా నడవకపోతే 5 వారాలు చూసి 6 వారాలు చూసి కనీసం సీజన్ బాగా పోతుంది అనిపిస్తే ఇంకో వారానికి రెడీగా ఉంటారు. 10 వారాలు అయినాక కూడా బజ్జు బాగున్నదిరా నాయన సూపర్ నడుతుంది అని అంటే ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అఖిల్ వర్సెస్ అభిజిత్ లెక్క కంటిన్యూ అవుతుంది, లేదంటే స్పై వర్సెస్ స్పా లెక్క కంటిన్యూ అవుతుంది అని అంటే ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ఫుల్ సీజన్స్నే ఎక్స్టెన్షన్ చేయలేదు. ఈ సీజన్ ఎక్స్టెన్షన్ చేస్తారని ఇప్పుడే ఏదది చెర్ల చేపలకి ఇంట్లో మసాలా నూరిరంట, ఇంకా చెరువు పోలే చేపలు పట్టలే కానీ ఈడ మసాలా నూరినట్టు, అదే మీది పిట్టలకి మసాలా నూరినట్టు మనం గులేరే పట్టలేదు పిట్టనే కొట్టలేదు, కానీ దానికోసం ఇక్కడ డిష్ కోసం ఈడ ఉల్లిగడ్డలు గోలిచ్చిండ్రట ఇంటికాడ. అట్లున్నది ముచ్చట, ఇంకా కాలే ముచ్చట, చాలా టైం పడుతుంది. సో ఇక ఇంకొకటి ఏం చెప్పాలి, అంతే కదా అన్ని విషయాలు చెప్పేసినబ్బా. సో ఇది మ్యాటర్. ఇవి బిగ్ బాస్ అప్డేట్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం స్వాతి పికిల్స్ గురించి మాట్లాడుకుందాం. స్వాతి పికిల్స్ నథింగ్ బట్ స్వాతి తన చేత్తో మా ఇంట్లో చేసే పికిల్సే స్వాతి పికిల్స్. స్వాతి చేసి మా ఇంటి నుండి మీ ఇంటికి ప్రేమగా వంపుడే, ఇదే మా కాన్సెప్ట్ అంతే. ఇక్కడ మేము ఎట్లా చేసుకుంటాం, నేను లిటరల్లీ ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి మేము ఇంట్లో తయారు చేసుకుంటున్న పికిల్స్ అన్నీ కూడా మేము రోజు తింటూనే ఉన్నాం. సో మేము ఏదైతే తింటున్నామో, మేము ఏదైతే తయారు చేసుకుంటామో సేమ్ మీకు తయారు చేసి పంపుతాం. అండ్ ఇంకోటి, మీరు ఆర్డర్ చేసిన పికిల్ని మీరు ఆర్డర్ మాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పోయి మార్కెట్ నుంచి వెళ్ళి మాంసం తీసుకొచ్చి, లేదంటే వెజిటేబుల్స్ తీసుకొచ్చి వీటిని పచ్చడిలాగా తయారు చేసి మీకు ఫ్రెష్గా పంపిస్తాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉండదు, స్టాక్ మేము పెట్టుకోం. ఇది మ్యాటర్ భయ్య. అండ్ స్వాతక్క వంటలు అని ఒక వంటల ఛానల్ కూడా రన్ చేసింది, చాలా మంచిగా వంట చేస్తుంది, కమ్మగా వంట చేస్తుంది. సో నో డౌట్ చాలా టేస్టీగా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు మంచిగా ఆర్డర్ పెట్టుకోరి, www.swatipickles.com. ఇంకోటి వాట్సాప్ నెంబర్ ఉంది 7981810911. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు టేస్ట్ చేసి
నచ్చి రెండో ఆర్డర్ పెట్టాలి. ఇంకా ఆ రెండో ఆర్డర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి వచ్చే ఒకటో ఆర్డర్కి నేను అంత గొప్పగా ఫీల్ కానబ్బా. మీ దగ్గర నుంచి వచ్చే రెండో ఆర్డర్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. రెండో ఆర్డర్ వస్తే అప్పుడు సంతోషిస్తా. మా ప్రయత్నం అంతా మీ దగ్గర నుంచి వచ్చే రెండో ఆర్డర్ కోసమే. సరే ఉంటా. టేక్ కేర్. టాటా. బాయ్ బాయ్. నమస్తే. శబ్బా ఖైర్.